8లో నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకొనిన ఎడల మన కుటుంబం వర్ధిల్లాలి అంటే దేవుని బ్రతిమలాడుకోవాలి. మరి బ్రతిమలాడుకోవడం అంటే ఏంటి అంటే ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం ఒక వ్యక్తిని గమనిస్తే 2వ సమూయేలు 7లో దావీదు రాజయ్యుండి కూడా దేవుని మందిరంలో ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమనంటే సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీల దేవా నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాటను నెరవేర్చుము. నా కుటుంబము నిత్యము కూడా నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. దావీదు ప్రార్థన దేవునికి ఎంతగానో నచ్చిన ప్రార్థన. మరి నీవు కూడా నీ కుటుంబం విషయంలో ఇలాగూ ప్రార్థన చేస్తే నా తరువాత నా బిడ్డలు వారి బిడ్డలు ఉండులాగా నా దేవా నీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకో అని నీవు గనుక ప్రార్థన చేస్తే దావీదుని జ్ఞాపకము చేసుకున్న దేవుడు నిన్నును జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదిస్తాడు.